పాంచ్ గ్యారంటీ పక్క దేశ ప్రజల కోసం గ్యారంటీలు అమలు చేస్తాం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలోని పేదలు మరింత నిరుపేదలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ కేవలం కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే రుణమాఫీ చేశారు, కానీ రైతులకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభ సందర్భంగా న్యాయపత్రం పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ తాను మేనిఫెస్టో రిలీజ్ చేయడానికే వచ్చానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడే తమ 6 గ్యారంటీలను విడుదల చేశామని, ప్రజల గొంతును వినిపించేలా తాజా మేనిఫెస్టోని సిద్ధం చేశామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 30,000 ఉద్యోగాలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని, మరికొన్ని ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నామని చెప్పేసి ఖచ్చితంగా మోడీ పోవాలి, రాహుల్ గాంధీ రావాలి అనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్తో ఇక్కడ చేసింది. 10 ఏళ్ల మోడీ పాలనలో పేదలు మరింత పేదలయ్యిర్రు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు మాఫీ చేసిండు. రైతులకు మాత్రం మొండి చేయి చూపిన మోడీ తెలంగాణలో గ్యారంటీలను అమలు చేస్తాం. కేసీఆర్ అధికారిక దుర్వినియోగంపై విమర్శలు చేసిండు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ రావాలని ఆకాంక్షించిండు. తుక్కుగూడ జనజాతర వేదికగా రాహుల్ గాంధీ చెప్పినటువంటి హామీలతో పాటు మాటలు ఈ హిందీలో మాట్లాడుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువాదించిండు. అయితే నిజంగా వీటి విషయంలో మోడీ చేసినటువంటి కొన్ని విషయాలలో మాత్రం నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల వరకు టకా 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 డన్ ధన్ ధన్ అనేటువంటి మెసేజ్ వచ్చే రూపంలో అకౌంట్లలో పడతాయి, నేను అంతా బ్లాక్ చేసినా టెన్షన్ పడొద్దు అని చెప్పినటువంటి మాటలు మర్చిపోయిండు మోడీ. డబ్బులు ఎందుకు వేయలేదు? భారత జనాభా మొత్తం కూడా ఇక వేస్తాడో మోడీ, ఏ మెసేజ్ రాని పడేమో పైసలు 10 లక్షలు 12 లక్షలు మోడీ వేస్తా అన్నాడు అని చెప్పి ఎదురు చూసి 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 కళ్ళకు కాయలు కట్టినాయి. ఇంతవరకేలే మోడీ చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి, మోడీ చెప్పి చేయనటువంటి మంచి పనులు చెడు పనులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకులను ముంచినటువంటి విజయ్ మాల్యా ఇట్లాంటి వాళ్ళందరికీ మాత్రం ఎన్నో కాపాడే దిశగా మాత్రం పనిచేసిందని చెప్పుకోవాలి. ఇంకోటి ఈ రేట్ల ధర, గ్యాస్ మాత్రం చాలా ఇబ్బందే, పెట్రోల్ ధరల ఇబ్బందే. వీటిని ఎందుకు పెంచినావు? వీటిని తగ్గించాలి కదా. ఇవి మోడీకి ఉన్నటువంటి మైనస్లు కూడా.